హలో ఫ్రెండ్స్, నా పేరు దినేష్. మీరు చూస్తున్నారు దినేష్ లండన్ ట్రావెల్స్. ఈ యూకేలో ఐకా షాపింగ్‌కొచ్చాను. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! చాలా చాలా పెద్దదిది. సో, లోపలికెళ్ళి మనం ఒకసారి చూద్దాం. మన ఇండియా ఐకా ఎలాగా, ఇక్కడ ఎలాగా ప్రైజెస్ డిఫరెన్షియేషన్ ఉన్నాయో. కమ్ ఆన్ లెట్స్ గో. సో, మనం సెకండ్ ఫ్లోర్ నుంచి షాపింగ్ చేస్తున్నాం. సో, సెకండ్ ఫ్లోర్‌కొచ్చామన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా! సో, ఇవన్నీ ఇక్కడ ఆహ్, బట్టలు పెట్టుకోవడానికి వార్డ్‌బోర్డ్స్ అంటుంటారు. సో, ఇక్కడ ప్రైజెస్ చూడండి. మన ఇండియాలో ప్రైజెస్ ఎలాగున్నాయో ఒకసారి కిందన కామెంట్ చేయండి. సో, నేను ఇండియాలో ఎప్పుడు ఐకాకి ఎళ్ళలేదు. సో, ఫస్ట్ టైమ్ నేను యూకేలో వచ్చిన తర్వాత ఐకాకొచ్చాను. ఇక్కడ చూడండి, ఇంటీరియర్ డెకరేషన్. ఇంట్లో ఎలా పెట్టుకోవాలి, ఏంటి, ఎలా సెట్ చేసుకోవాలనేది చాలా నీట్‌గా అన్నీ అరేంజ్ చేసి అక్కడ పెడుతుంటారు. సో, అది చూసినప్పుడు మనకొక ఐడియా వస్తుంటది. మన ఇంట్లో ఎలా సెట్ చేసుకోవాలి అవన్నీ. ఇంటీరియర్ డెకరేషన్స్ అవన్నీ. సో, ఇవన్నీ సోఫాస్. ఇవన్నీ సోఫా సెట్స్ అన్నీ ఇక్కడ. ఇక్కడ చాలా చూడండి. ఇక్కడ పైన అవన్నీ మొత్తం ఇవన్నీ సోఫా సెట్స్ ఇక్కడ అన్నీ ఉన్నాయి. చాలా చాలా బాగానే ఉన్నాయి. ప్రైజెస్ కూడా రీజనబుల్‌గానే ఉన్నాయి. ఏంటంటే 30,000 మన ఇండియన్ కరెన్సీ ప్రకారంగా 30,000. అండ్ ఇక్కడ చూడండి, ఈ ప్రైస్ వచ్చేసరికి £650 అంటే అక్షరాల 65,000 మన ఇండియన్ కరెన్సీ ప్రకారంగా. సో, ఇవన్నీ ఇక్కడ ఈ ఈ మొత్తం ఈ బ్లాక్ మొత్తం సోఫా సెట్స్ బ్లాక్స్ అన్నమాట. సో, డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్, నెక్స్ట్ డిఫరెంట్ డిఫరెంట్‌గా ఉన్నాయి. చూడండి. సో, స్ డబుల్ సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ త్రిబుల్ సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ సోఫాలో ఆహ్, నెక్స్ట్ ఏంటిది క్లాత్ టైప్ ఉన్నాయి. అన్నీ డిఫరెంట్ డిఫరెంట్‌గా చాలా బాగున్నది. సో, ఇక్కడ చూడండి, ఈ ప్రైస్ సరికి £600 అంటే 60,000. చాలా నీట్‌గానే ఉన్నది. అంతా బానే ఉంది. ఇక్కడ చూడండి, మా వైఫ్ ఈ బెడ్ షీట్స్ కొంటున్నది. తీసుకున్నాం గూడా బెడ్ షీట్స్. చాలా బాగున్నాయి. క్వాలిటీ ఉన్నాయి. చాలా నీట్‌గా ఉన్నాయి. అండ్ చూడండి, ఫోటో ఫ్రేమ్స్ ఎలా పెట్టుకోవాలి అవన్నీ. ఇవన్నీ ఎలా పెట్టుకోవాలి అవన్నీ, ఆ ఫోటో ఫ్రేమ్స్ ఎలా సెట్ చేసుకోవాలి అని ఉన్నాయి. ఈ సోఫా మాత్రం చాలా బాగుంది. నాకు చాలా నచ్చింది. సో, దీని ప్రైస్ వచ్చేసరికి £750. అంటే మన అక్షరాల మన ఇండియన్ కరెన్సీ ప్రకారంగా 75,000 అనమాట. నాకు చాలా నచ్చింది ఇది. సో, తీసుకోవాలనుకుని ట్రై చేస్తున్నా. చూద్దాం ఏమవుతుందో ఏందో. నెక్స్ట్ ఈ అరేంజ్‌మెంట్స్ ఇవన్నీ చూడండి. ఇదంతా వచ్చేసరికి మన ఇంటీరియర్. మన డైనింగ్ కాకుండా మన లివింగ్ రూమ్‌లో ఎలా పెట్టుకోవాలి, ఏంటి, అక్కడ టీవీ సెట్ చేయడం, నెక్స్ట్ సోఫా ఎలా సెట్ చేసుకొనుండాలి, బ్యాక్ బ్యాక్ డ్రాప్ ఎలా ఉండాలి అవన్నీ. సో, ఇదొచ్చేసరికి కిచెన్. కిచెన్ అరేంజ్‌మెంట్స్ ఇవన్నీ. సో, ఇది కిచెన్ ప్లస్ లివింగ్ హాల్ 2 కంబైన్‌లో వస్తుంటాయన్నమాట ఇలాగా. సో, ఇక్కడ టీవీ పెట్టుకొని, ఇక్కడ పక్కన సోఫా పెట్టుకొని, సో, బ్యాక్ సైడ్ వచ్చేసరికి కిచెన్. సో, ఇవన్నీ వీళ్ళేం చేస్తారంటే ఒక డిజైన్ ఫార్మ్ చేసి మనకక్కడ డిస్‌ప్లే చేస్తుంటారు. సో, మనకొక ఐడియా వస్తదనమాట. సో, ఇలా పెట్టుకుంటే ఇలా బావుంటది. ఇక్కడ ఇలా పెట్టుకుంటే ఇక్కడ ఈ ఇక్కడ టీవీ పెడితే ఇంత లుక్కొస్తది. లేదంటే ఈ ఎనక వైపు ట్యాప్స్ పెడితే ఇలాగొస్తది. లేదంటే ఈ పక్కన ఇలా పెడితే ఇలా వస్తదని ఒక ఐడియా. సో, అది చూసేటప్పటిప్పుడు గూడా మనకి చాలా చాలా ఆహ్, ఏమంట ఏమనిపిస్తదంటే చాలా మనకి ఒక ఐడియా వస్తుంటది. మన ఇంట్లో గూడా ఇలా పెట్టుకుంటే బావుంటది. ఇదొక స్టూడియో. స్టూడియో హాల్ అంటే మీన్స్ చిన్న మినీ సినిమా హాల్ టైప్ అన్నమాట. ఇక బ్లాక్ వచ్చేసరికి మనకి టీవీ స్టాండ్స్ బ్లాక్ ఇదంతా. ఒకసారి చూడండి, ఇదంతా మొత్తం టీవీ స్టాండ్స్ బ్లాక్. ఈ బ్లాక్ వచ్చేసరికి బెడ్స్. ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ బెడ్స్ ఉంటాయి. కింగ్ సైజ్ బెడ్స్ ఉంటాయి. నెక్స్ట్
సింగిల్ బెడెడ్ ఉంటది. డబుల్ బెడెడ్స్ ఉంటాయన్నమాట. సో, ఇక్కడ బెడ్స్ అరేంజ్‌మెంట్స్ ఎలా చేసుకోవాలి, ఏంటి అని మనం బెడ్స్‌లు గూడా మనకి ఆ మ్యాచింగ్ పిల్లోస్, నెక్స్ట్ మ్యాచింగ్ డ్యూయెట్ కవర్స్ ఉన్నాయి కదా! మొత్తం మ్యాచింగ్‌తో అక్కడ పెడుతుంటారు. సో, మనకొక ఐడియా వస్తుంటది గదా! ఈ మ్యాచింగ్ ఇలా తీసుకుంటే మన ఇంట్లో బావుంటది అని. సో, ఇవన్నీ మొత్తం వచ్చేసరికి ఇవన్నీ బెడ్స్ అన్నమాట. ఇక్కడ చూసారు కదా! ఇది హ్యాండ్ బ్యాగ్స్, ఆహ్, హ్యాండ్ బ్యాగ్స్‌కి ఒక స్టాండ్ టైప్, ఒక కేస్ టైప్ అక్కడ నీట్‌గా పెట్టుకొని ఎక్కడ పడితే అక్కడ పెట్టకోకుండా ఇదొక డ్రెస్సింగ్ టేబుల్. సో, ఎక్కువ అమ్మాయిలు ఎవరెక్కడ మేకప్ చేసుకుంటారో ఆ డ్రెస్సింగ్ టేబుల్ చూసుకుంటే చూడు మొత్తం అక్కడ గ్లాసెస్ అలా పెట్టుకోవడానికి, నెక్స్ట్ ఆహ్, జ్యువెల్లరీ సెట్స్ పెట్టుకోవడానికి మొత్తం నీట్‌గా, చక్కగా అంతా డిజైన్ చేసి నీట్‌గా అక్కడ పెడుతున్నారు. చూస్తుంటే సో, ఇలాంటిది నేనెప్పుడు ఎక్కడ చూడలేదు. సో, ఈ బ్లాకొచ్చేసరికి చిన్న పిల్లల బెడ్స్ బ్లాక్ ఇది. సో, ఇక్కడ మనం చూద్దాం. సో, చిన్న పిల్లలకి వాళ్ళ రూమ్‌లో మనం పెడుతుంటాం కదా! టాయ్స్. సో, కోతులు పెడుతుంటాము. నెక్స్ట్ వచ్చేసరికి లయన్ టాయ్స్ పెడుతుంటాము. స్నేక్స్. సో, చాలా టైప్స్ ఆఫ్ ఇవన్నీ ఇక్కడుంటాయి. సో, ఇక్కడ చూసారు గదా! మొత్తం ఇక్కడ చిన్న పిల్లలకి మొత్తం టాయ్స్ అన్నీ ఇక్కడున్నాయి. ఈ టాయ్స్ నెక్స్ట్ వాళ్ళకున్న చిన్న చిన్న చైర్స్, వాళ్ళకి సిట్టింగ్ చైర్స్ ఇంట్లోనే ఉండడానికి. వాళ్ళకి పెద్ద పెద్ద చైర్‌లు కాకుండా వాళ్ళ సైజ్ టైప్స్ ఆఫ్ చైర్స్. ఈ టాయ్స్ అన్నీ చూసారు కదా ఇక్కడ. చెప్పాను కదా మీకు పోలార్ బేర్స్ టాయ్స్, నెక్స్ట్ లయన్, స్నేక్. ఈ బెడ్స్ చూడండి చిన్న పిల్లలకి ఇవన్నీ చిన్న చిన్న బెడ్స్. వాళ్ళకి కూడా ఎలా డెకరేట్ చేయాలి ఏంటి, వాళ్ళ రూమ్‌లో ఎలాగ మనం సెట్ చేయాలి అవన్నీ. చాలా బావుంది ఇక్కడ నీట్‌గా. ఇవి కూడా చూడండి. ఇది చిన్న పిల్లల బెడ్ అన్నమాట ఇది. ప్లీజ్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి నా రిక్వెస్ట్, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇంక ఇలాంటి వీడియోస్ చాలా పెడుతుంటాను. ప్లీజ్ సపోర్ట్ మీ. థాంక్ యూ.